10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ-లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఇంతకుముందు మనం వర్గ సమీకరణములు అనే అధ్యాయంలో అనేక భావనల్ని 13 పాఠాలుగా చర్చించడం జరిగింది. అయితే ఈ భావనల మీద ఆధారపడి మనం ఈ అధ్యాయంలోని అభ్యాసాల్లో ఉన్నటువంటి సమస్యల్ని సాధించాలి. కాబట్టి ఈ పాఠం నుంచి మనం అభ్యాసాల్లో ఉన్న కొన్ని కష్టమైన దీర్ఘ సమాధాన సమస్యల్ని సాధిద్దాం. ముందుగా మొదటి సమస్యని పరిశీలించండి. వన్ బై ఎక్స్ ప్లస్ 4 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇందు x is not equal to -4, 7. ఇది మనకిచ్చినటువంటి సమస్య. అయితే ఈ సమస్యని పరిశీలిస్తే ఇది ఒక వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి లెక్క కాదు అని చూడగానే అనిపిస్తుంది. కానీ ఇది తప్పనిసరిగా ఒక వర్గ సమీకరణమే. అయితే దీన్ని మనం ఒక వర్గ సమీకరణంలో రూపంలోకి మార్చి అప్పుడు సాధించాలి. కాబట్టి ముందుగా ఈ సమస్యని వర్గ సమీకరణ రూపంలోకి మారుద్దాం. అయితే మీరు ఈ లెక్కని జాగ్రత్తగా గమనిస్తే దీని పక్కన ఒక చిన్న వివరణ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -4, 7 అన్నారు. అంటే ఎక్స్ యొక్క విలువ -4 మరియు 7 కాకూడదు అని చెప్పారు. ఇలా ఎందుకు ఇచ్చారో మీకు ఏమైనా అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎక్స్ విలువ -4 అవ్వడం వల్ల ఈ సమీకరణానికి వచ్చిన నష్టం ఏమిటి? పరిశీలిస్తే ఎక్స్ విలువ -4 కనుక అయినట్టయితే ఈ భిన్నం యొక్క హారంలో 0 వస్తుంది. గమనించండి. అంటే ఇక్కడ ఎక్స్ బదులు -4 కనుక రాసినట్టయితే -4 + 4 0 అయిపోతుంది. అప్పుడు ఈ భిన్నం ఏ రూపంలోకి మారిపోతుంది? 1/0 అనే రూపంలోకి మారిపోతుంది. ఇది గణిత శాస్త్రంలో అనిర్ధారక రూపము అంటాం. ఈ విధమైనటువంటి అనిర్ధారక రూపం వచ్చినట్లయితే ఆ సమీకరణం వ్యవస్థితం కాదు. కాబట్టి ఎక్స్ విలువ ఇక్కడ -4 కాకూడదు అని చెప్తున్నారు. మరైతే +7 ఎందుకు అవ్వకూడదు? చూడండి, ఈ రెండో భిన్నంలో ఎక్స్ విలువ +7 కనుక ఉంచినట్టయితే అప్పుడు 1/7 - 7 అంటే 0 అయిపోతుంది మళ్ళా. కాబట్టి 1/0 వస్తుంది. మరి అది కూడా అనిర్ధారక రూపమే. కాబట్టి ఆ సందర్భంలో కూడా సమీకరణం వ్యవస్థితం కాదు. కాబట్టి ఈ సమీకరణం వ్యవస్థితం కావాలి అంటే ఎక్స్ యొక్క విలువ -4, 7 ఉండకూడదు. అయితే నిజానికి ఇటువంటి వివరణలు ప్రస్తుతం మీకు అక్కర్లేకపోయినా తప్పనిసరిగా వీటి గురించి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే సమీకరణం సాధించబడాలి అంటే అది ముందుగా వ్యవస్థితం అవ్వాలిగా, అంటే నిర్వచించబడాలి.
మరి నిర్వచించబడకపోతే సమీకరణ సాధన అసాధ్యం అయిపోతుంది. కాబట్టి ఈ వివరణ చాలా ముఖ్యమైనటువంటి వివరణ. ఓకే, ఇప్పుడు మనం అసలు సమస్యని సాధించడం ఎలాగో నేర్చుకుందాం. ఈ సమీకరణంలో ఎడమ వైపున కనుక మీరు పరిశీలిస్తే ఇక్కడ రెండు భిన్నాలు కనపడుతున్నాయి. సాధారణంగా ఈ రెండు భిన్నాల మధ్యలోని ఇక్కడ తీసివేత గుర్తు అంటే మైనస్ ఉంది కాబట్టి మొదటి భిన్నంలోంచి రెండో భిన్నాన్ని తీసేయాలి. భిన్నాలు తీసేయాలన్నా కలపాలన్నా మనం అంకగణితంలో అంటే అర్థమెటిక్లో కసాగు ఎలా అయితే కడతామో ఇక్కడ కూడా ఆల్జీబ్రాలో భిన్నాలు మరి కలపాలన్నా తీసేయాలన్నా తప్పనిసరిగా మనం ఎల్సిఎం అంటే కసాగుని కనుక్కోవాలి. అయితే ఇక్కడ x+4 x-7 అనే ఈ రెండు హారాలు కూడా మరి వాటి యొక్క లబ్ధమే కసాగు కింద పరిగణిస్తాం. అందువల్ల దీన్ని ఏ విధంగా సూక్ష్మీకరించాలో చూడండి. ఇక్కడ ఈ రెండు భిన్నాలకి మనం తీసేసేటప్పుడు కసాగుని x+4 ఇంటూ x-7గా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ భిన్నంలో ఉన్నటువంటి ఈ హారము ఈ కసాగులో ఎన్నిసార్లు పోతుందో పరిశీలించండి. ఇక్కడ x+4 తోటి ఈ కసాగుని భాగిస్తే అప్పుడు x+4 క్యాన్సిల్ అయ్యి x-7 సార్లు పోతుంది అని తెలుస్తుంది. కాబట్టి x-7 తోటి ఇక్కడ 1ని మల్టిప్లై చేస్తే అప్పుడు అది x-7 అవుతుంది. మరి అదేవిధంగా ఈ రెండో భిన్నంలో ఉన్నటువంటి హారాన్ని పరిశీలించండి. ఇది ఈ కసాగులో ఎన్నిసార్లు పోతుందో చూడండి. చూస్తే ఈ x-7 x-7లో క్యాన్సిల్ అయినప్పుడు x+4 సార్లు పోతుంది కాబట్టి ఈ x+4 తోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ 1ని మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. మధ్యలో మైనస్ రాయాలి. సో మైనస్ ఆఫ్ x+4 ఇంటూ 1 మళ్ళీ ఇక్కడ x+4 అవుతుంది అన్నమాట. ఇది ఈ భిన్నములని తీసివేసే పద్ధతి అన్నమాట. ఇది కసాగు కట్టే విధానం. ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ లవాన్ని సూక్ష్మీకరిద్దాం. మొట్టమొదట పైన x-7 అలాగే ఉంటుంది. ఈ మైనస్ తోటి ఈ రెండో బ్రాకెట్లో ఉన్న విలువల్ని మల్టిప్లై చేస్తే -x-4 అవుతుంది హోల్ బై. ఇక్కడ ఉన్నటువంటి అడుగునున్న రెండు కారణాంకాలని మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. అలా మల్టిప్లై చేస్తే ఈ రెండు పదాలతోటి ఈ రెండు పదాలని మనం గుణించాలి. x ఇంటూ x² అవుతుంది. x ఇంటూ -7 -7x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 4x ప్లస్ ఇంటూ మైనస్ 4 ఏళ్ళు 28. సో మనం ఈ అడుగునున్నటువంటి ఈ కసాగులో ఉన్న రెండు కారణ రాశుల్ని మల్టిప్లై చేస్తే ఈ విధంగా మనకి లబ్ధం ఏర్పడింది. ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇప్పుడు దీన్నే ఇంకా మనం కొంచెం సూక్ష్మీకరిద్దాం. ఈ లవంలో ఉన్నటువంటి పరిశీలిస్తే సమాసాన్ని ఇందులో x -x ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ -7 -4 మిగిలింది కాబట్టి -11 అవుతుంది హోల్ బై x². మరి ఈ -7x ప్లస్ 4x కలుపుకుంటే -3x -28
ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇది మనకు వచ్చినటువంటి విలువ. ఈ విధంగా సూక్ష్మీకరించిన తర్వాత మీరు కనుక పరిశీలిస్తే ఈ ఎడమ వైపునున్న భిన్నంలో లవం ఇక్కడ -11 ఉంది. అలాగే కుడి పక్కన ఉన్నటువంటి భిన్నంలో కూడా లవం 11 ఉంది. కాబట్టి ఈ రెండు లవములు కూడా 11 చేత కనుక మనం భాగించినట్టయితే సూక్ష్మీకరిస్తే మనకి ఈ 11లో 11 ఒకసారి, అలాగే ఇక్కడ కూడా 11లో 11 ఒకసారి పోతుంది. అప్పుడు మనకి ఇక్కడ భిన్నంలో లవం -1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా భిన్నంలో లవం 1 అవుతుంది. అంటే మనం ఏం చేసామన్నమాట, ఇరువైపులా 1/11 తోటి గుణించాం అని చెప్పచ్చు. అలా గనక చెప్పినట్టయితే అప్పుడు ఇక్కడ మనకి లవం ఈ విధంగా సూక్ష్మీకరించబడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సూక్ష్మీకరణ రూపాన్ని గనక మనం రాసుకున్నట్టయితే అది ఏ విధంగా ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. దేర్ఫోర్ -1/x² -3x -28 ఈజ్ ఈక్వల్ టు 1/30. ఇప్పుడు ఇక్కడున్న ఈ హారాన్ని దీన్ని ఇటువైపునున్న లవంతో, అలాగే ఇక్కడున్న ఈ హారాన్ని ఇటువైపునున్న లవంతో అడ్డగుణకారం చేసినట్లయితే అప్పుడు మనకి ఈ సమీకరణం 30 తోటి -1ని మల్టిప్లై చేస్తే -30 ఈజ్ ఈక్వల్ టు ఈ 1 తోటి దీన్ని మల్టిప్లై చేసినట్టయితే x² -3x -28 అనే రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ -30ని ఎడమవైపు నుంచి కుడివైపుకు తీసుకొస్తే అప్పుడు సమీకరణం ఏ విధంగా మారుతుందో గమనించండి. x² -3x -28 +30 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే -30ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే దాని గుర్తు ప్లస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ సమీకరణం మనకి ఇంకా కొద్దిగా సూక్ష్మీకరిస్తే ఒక పూర్తి వర్గ సమీకరణ రూపంలోకి వచ్చేస్తుంది. x² -3x -28 +30 కలిపినట్టయితే 2 మిగులుతుంది, +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఒక మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి వచ్చేసింది. దీన్ని మనం ఇంతకు ముందు పాఠాల్లో చెప్పుకున్నాం. కారణాంక విభజన పద్ధతిలో కానీ, లేక ఖచ్చిత వర్గ రూపంలో రాయడం ద్వారా కానీ, లేక సూత్ర రూపంలో కానీ ఏ పద్ధతిలోనైనా సాధించి మనం విలువలు కనుక్కోవచ్చు. ఇప్పుడు దీనికి చాలా సింపుల్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని మనం కారణరాశుల పద్ధతిలో విభజిద్దాం. చూడండి, ఇక్కడ ఇది ఒక మోనిక్ వర్గ సమీకరణం. అంటే x² యొక్క గుణకం +1 ఉంది కాబట్టి దీనిలో ఉన్న స్థిర పదాన్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ స్థిర పదం +2. ఈ +2ని మనం 2 కారణరాశులుగా, 2 వాస్తవ సంఖ్యల లబ్ధముగా వ్రాయాలి. అయితే ఆ 2 వాస్తవ సంఖ్యలు గుణించుకుంటే +2 రావాలి. కలుపుకుంటే మాత్రం x యొక్క గుణకం -3 రావాలి. ఎలా దాన్ని విభజించగలరో చెప్పగలరా? చాలా తేలిక. చూడండి, -1 -2గా మనం వ్రాయచ్చు. ఎందుకంటే ఈ 2 రాశులు గుణించుకుంటే నీకు స్థిర పదం +2 వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ 2 రాశులు కలుపుకుంటే
నీకు ఎక్స్ యొక్క గుణకం -3 వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ x² -1x -2x +2 = 0. ఇప్పుడు ఇందులో ఈ మొదటి 2 పదాలు ఒక భాగం కింద, తర్వాత 2 పదాలు ఒక భాగం కింద తీసుకుని మనం x కామన్ కనుక తీసినట్టయితే ఇందులోంచి x(x-1) అవుతుంది. అలాగే ఈ రెండింటిలోంచి -2 కామన్ తీసినట్టయితే -2 of x-1 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ 2 పదాల్లోనూ కూడా x-1 సామాన్య పదంగా కనపడుతోంది కాబట్టి మనం x-1ని కామన్ రాసినట్లయితే అప్పుడు మనకి రెండవ కారణ రాశి x-2 ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ x² -3x +2 = 0 అనే రూపంలో ఉన్నటువంటి ఈ వర్గ సమీకరణాన్ని 2 కారణ రాశుల లబ్ధంగా వ్రాయగలిగాం. ఏమిటవి? x-1 × x-2 = 0 అనే రూపంలో రాసామన్నమాట. ఇప్పుడు ఈ విధంగా రాసిన తర్వాత మరి మీకు నేను గతంలో చెప్పాను, 2 వాస్తవ సంఖ్యల యొక్క లబ్ధము 0 అవ్వాలంటే 0 అవ్వాలంటే ఆ 2 వాస్తవ సంఖ్యల్లోనూ కనీసం ఒక వాస్తవ సంఖ్య అయినా 0 అవ్వాలి, లేక 2 0 అయినా తప్పు లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ x-1 × x-2 అనే లబ్ధము 0 అవ్వాలంటే ఈ x-1 0 అవ్వాలి, లేదా x-2 0 అవ్వాలి, లేదా 2 0 అవ్వచ్చు. కాబట్టి దీన్నే మనం ఇక్కడ ఎలా రాస్తామంటే x-1 = 0 లేదా x-2 = 0 అని రాస్తాం. ఎప్పుడైతే రాసావో ఇవి రేఖీయ సమీకరణ రూపంలోకి, అంటే ప్రథమ పరిమాణ సమీకరణాల రూపంలోకి మారిపోయాయి. కాబట్టి ఈ x-1 = 0కి సాధన x = 1 అయిపోతుంది, లేదా x-2 = 0కి సాధన x = 2 అయిపోతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సమస్యకి సాధన మరి 1 2 అని చెప్పి ఈ విధంగా రాస్తాం. సో సాధన సమితి సెట్ ఆఫ్ 1 2 అని చెప్పి రాస్తాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ లెక్కని మనం ముందుగా వర్గ సమీకరణ రూపంలోకి మార్చుకుని, అలా మార్చిన తర్వాత దాన్ని తగిన పద్ధతి, అంటే కారణరాశుల పద్ధతి కానీ సూత్ర పద్ధతి కానీ ఏదైనా పద్ధతి ఉపయోగించి సాధన కనుక్కోవడం జరుగుతుంది. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా తర్వాత మనం మరికొన్ని వ్రాత సమస్యల్ని, లిటరల్ ప్రాబ్లమ్స్ను కూడా చేద్దాం. జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు మనం వర్గ సమీకరణములు అనే అధ్యాయంలో ఒక సమస్యని సాధించడం జరిగింది. ఇప్పుడు మరి ఒక సమస్యని పరిశీలిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఈ సమస్య రెండవ సమస్య. 3 × x-4 హోల్ స్క్వేర్ -5 × x-4 = 12. ఇది మనకి ఇవ్వబడినటువంటి సమస్య. సమస్యని మరొక్కసారి చదువుతాను, పరిశీలించండి.
3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం సాధించి ఎక్స్ యొక్క విలువల్ని కనుక్కోవాలి. అయితే ఇటువంటి సమస్య తేలిక అయినప్పటికీ కూడా దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, సాధారణంగా మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ప్రాబ్లంని సాధించడానికి అనేక రకములైనటువంటి పద్ధతులు, మార్గాలు ఉంటాయి. ఈ సమస్యలో చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. కొంతమంది విద్యార్థులు ఈ ప్రాబ్లంని చేసేటప్పుడు ముందుగా ఈ 3 ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో విస్తరించి అప్పుడు దీన్ని సూక్ష్మీకరించి, అలాగే ఇక్కడున్న పదాలను కూడా సూక్ష్మీకరించి దీన్ని ఒక వర్గ సమీకరణ రూపంలోకి మార్చి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ విధంగా కాకుండా మరొక పద్ధతిలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమీకరణాన్ని సాధిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 2 పదాల్లోనూ ఎక్స్ మైనస్ 4 అనేటటువంటి ఆ సమాసం సామాన్యంగా కనపడుతోంది, అంటే కామన్గా కనపడుతోంది. కాబట్టి దాన్ని మనం వేరే ఏదైనా ఒక అక్షరంతో సూచిద్దాం. ఉదాహరణకి లెట్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే ఎక్స్ మైనస్ 4 అనే ఆ సమాసాన్ని ఎం అనే అక్షరంతో సూచిద్దాం. ఆ విధంగా తీసుకుందాం. లెట్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎం. ఈ విధంగా అనుకుని ఈ ఎం అనే ఈ చరరాశిని ఎక్స్ మైనస్ 4 బదులుగా ఈ యొక్క సమీకరణంలో ప్రతిక్షేపించండి. దేర్ఫోర్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 బదులు ఎం రాస్తే ఎం హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 12 అనే రూపంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ మైనస్ 4 బదులు మనం ఎం అనుకున్నాం కాబట్టి ఈ 2 చోట్ల కూడా ఎంని ప్రతిక్షేపించామన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే 3m స్క్వేర్ మైనస్ 5m, ఈ 12ని ఈ ఈక్వేషన్కి కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్కకి తీసుకొస్తే అది -12 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇది మనకి ఒక వర్గ సమీకరణ రూపంలోకి వచ్చింది. ఇప్పుడు మీరందరూ గమనించాల్సింది ఈ వర్గ సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలి. దానికి రకరకాల పద్ధతులు మనం ఇంతకు ముందే చర్చించాం. కారణాంక పద్ధతి, అలాగే ఖచ్చిత వర్గ రూపంలో రాయడం, లేక సూత్ర రూపంలో సాధించడం, ఇవన్నీ మనం పరిశీలించాం. అయితే దీనికి కారణాంక పద్ధతిని మనం అప్లై చేసి చూద్దాం. అయితే అలా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ సమీకరణం యొక్క స్వభావాన్ని ఒక్కసారి మనం గనక పరిశీలిస్తే ఇది మోనిక్ వర్గ సమీకరణం కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ వర్గ పరిమాణం అంటే 2వ పరిమాణం ఉన్నటువంటి పదం యొక్క గుణకము 3 + 3 అయింది, అంతేగాని +1 అవ్వలేదు. కాబట్టి ఇది మోనిక్ వర్గ సమీకరణము కాదు. అందువల్ల దీన్ని సాధించేటప్పుడు
కారణాంకాల రూపంలో మనం దీన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ రెండవ పరిమాణ పదం యొక్క గుణకంతో స్థిర పదాన్ని గుణించి ఆ వచ్చినటువంటి లబ్ధాన్ని రెండు రాసుల యొక్క లబ్ధంగా రాయాలి. అంతేకాదు ఆ రెండు రాసుల యొక్క మొత్తము ఇక్కడ ఈ m అనే పదము యొక్క గుణకము అయి ఉండాలి. ఇది కొద్దిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రెండవ పరిమాణ పదం m², దీని యొక్క గుణకం 3 కదా, అంటే +3. ఈ +3ని ఏం చేయాలి? స్థిర పదంతో మల్టిప్లై చేయాలి. అంటే స్థిర పదం అంటే -12. ఈ -12 తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసినప్పుడు మీకు లబ్ధం ఎంత వస్తుందో గమనించండి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 12 36. కాబట్టి మీకు ఇక్కడ లబ్ధం -36 వచ్చింది. ఇప్పుడు ఈ లబ్ధాన్ని మనం తీసుకుని రెండు కారణరాశుల లబ్ధంగా రాయాలి. ఆ రెండు కారణరాశులు మళ్ళీ మనం కలుపుకుంటే వాటి మొత్తము ఇక్కడ ఈ ప్రథమ పరిమాణ పదం ఉన్నటువంటి ఈ m యొక్క గుణకం అయి ఉండాలి. అయితే మరి మోనిక్ వర్గ సమీకరణానికి దీనికి తేడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. మోనిక్ వర్గ సమీకరణంలో అయితే ఇక్కడ ఈ రెండవ పరిమాణ పదం యొక్క గుణకం 1 +1 కాబట్టి మనం స్థిర పదం ఒక్కటే తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఈ గుణకంతోటి స్థిర పదాన్ని గుణించి ఆ వచ్చినటువంటి లబ్ధాన్ని తీసుకోవాలి కారణాంకాలుగా విడదీయడానికి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మనం రెండు కారణరాశుల యొక్క లబ్ధముగా విడగొడదాం. అయితే ఆ రెండు కారణరాశుల యొక్క మొత్తము -5 అవ్వాలి అనుకుంటున్నాం. సో -36 గుణించుకుంటే -36 రావాలి, కలుపుకుంటే -5 రావాలి. మీకు ఏదైనా స్ఫురిస్తోందా? ఒక చిన్న ఐడియా ఏమైనా మీకు వచ్చిందా? వెరీ గుడ్. తప్పనిసరిగా మీరు కనుక పరిశీలిస్తే దీన్ని మనం +4 -9 అనే రెండు రాసుల కింద మనం విడగొట్టచ్చు. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్, -4 9 36. కాబట్టి గుణించుకుంటే -36 వచ్చింది. మరి కలుపుకుంటే గమనించండి, -5 వచ్చిందా లేదా? +4కి -9 కలిపితే -5 కదా. సో మనకి ఇక్కడ ఈ రెండు కారణరాశులు కూడా మన యొక్క రెండు షరతుల్ని సాటిస్ఫై చేసాయి. ఏమిటండి ఆ రెండు షరతులు? ఈ రెండు కారణరాశులు గుణించుకుంటే -36 రావాలి, వచ్చింది. కలుపుకుంటే m యొక్క గుణకం -5 రావాలి, అది కూడా మనకి సరిపోయింది. మీకు ఇందులో ఏమీ డౌట్ లేదు కదా? ఓకే. ఇప్పుడు మనం ఆ రెండు రాశుల్ని ఇక్కడ ఉపయోగిద్దాం. దేర్ఫోర్ 3m² ప్లస్ 4m మైనస్ 9m మైనస్ 12 = 0. ఇది దీన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి -5mని మనం +4m -9m మొత్తం కింద ఈ రెండు భాగాల కింద రాసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమీకరణంలో ఈ ఎడమ వైపున ఉన్నటువంటి ఈ సమాసానంలో మొదటి రెండు పదాలని ఒక భాగం కింద, తర్వాత రెండు పదాలని రెండవ భాగం కింద పరిగణించండి. ఈ విధంగా పరిగణించినప్పుడు ఈ రెండు పదాల్లోనూ మొట్టమొదట ఈ భాగంలో ఉన్న రెండు పదాల్లోనూ m అనేటటువంటి ఈ రాశి కారణం మరి సామాన్య పదంగా కనపడుతోంది కాబట్టి దాన్ని కామన్ తీద్దాం. దేర్ఫోర్ m ఆఫ్, అలా కామన్ తీస్తే ఇంకా లోపల మనకి ఇక్కడ 3m ప్లస్ ఇక్కడ 4లోంచి కామన్ m వెళ్ళిపోయింది కనుక 4 మిగులుతుంది.
సో 3m ప్లస్ 4. నౌ మరి ఇక్కడ దేన్ని కామన్ తీయాలి? ఇక్కడ మైనస్ గుర్తు కనపడుతోంది రెండు చోట్ల, సో మైనస్ రాద్దాం. మరి 9కి 12కి రెండింట్లోనూ పోయేటటువంటి గరిష్ట కారణాంకం, దాన్నే మనం గాసాక అంటాం. అది మీకు ఏమైనా తెలుసా? 3. కాబట్టి ఇక్కడ 3ని కామన్గా తీసినట్టయితే అప్పుడు ఇక్కడ మనకి లోపల ఈ 3 9లో 3 సార్లు పోతుంది, 3m. ఇక్కడ మైనస్ని ఎప్పుడైతే మనం కామన్ తీసామో లోపల ప్లస్ ఉంటుంది. 12లో మళ్ళా 3 4 సార్లు పోతుంది, కాబట్టి 3m ప్లస్ 4 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం ఇక్కడేమో mని కామన్గా వ్రాసాం, ఇక్కడ -3ని కామన్గా వ్రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి ఈ మొత్తం సమాసంలో పరిశీలిస్తే ఇక్కడ 3m ప్లస్ 4 అనే పదం, ఇక్కడ 3m ప్లస్ 4 అనేటటువంటి సమాసం రెండు మళ్ళీ సామాన్యంగా కనపడుతున్నాయి. కాబట్టి మళ్ళా మనం కామన్ రాసినట్లయితే దేర్ఫోర్ 3m ప్లస్ 4 ఆఫ్ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలోకి మనం దీన్ని తీసుకొచ్చాం. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ సమీకరణాన్ని మనం ముందుగా వర్గ సమీకరణ రూపంలోకి మార్చుకుని దాన్ని కారణాంకాల రూపంలో విభజిస్తే మనకి 3m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రెండు కారణరాశులు లభించాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, రెండు రాశుల యొక్క లబ్ధము 0 కావాలి అంటే ఆ రెండు రాశులు విడివిడిగా 0 కావచ్చు, లేక రెండూ 0 కావచ్చు. అంటే ఆ రెండు రాశుల్లోనూ ఏదో ఒకటైనా 0 కావాలి, లేక రెండూ 0 అయినా పర్వాలేదు. అప్పుడు వాటి యొక్క లబ్ధము 0 అయిపోతుంది అని మనం గతంలోనే చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 3m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రెండు రాశుల్ని మనం ఈ విధంగా రాద్దాం. దేర్ఫోర్ 3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా m మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది మనకి రెండు సామాన్య సమీకరణాలని తీసుకొచ్చేలాగా చేసింది. కాబట్టి రెండు వాస్తవ రాశుల యొక్క లబ్ధము 0 అవ్వాలంటే ఆ రెండు వాస్తవ రాశుల్లోనూ కనీసం ఒక్కటైనా 0 అవ్వాలి, లేక రెండు 0 అయినా పర్వాలేదు అనే ధర్మాన్ని ఇక్కడ మనం ఆధారంగా చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనకిచ్చినటువంటి సమస్యని కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిజానికి మనకిచ్చిన లెక్కలో చరరాశి x ఉంది, కానీ మరి ఇక్కడ మనం ఈ సమీకరణంలో సాధించబోయేటటువంటి చరరాశి m కింద కనపడుతోంది. ఎందుకంటే మనం x మైనస్ 4ని m అనుకుని బయలుదేరాం కాబట్టి మనకి ఇక్కడ m అనే చరరాశి వచ్చింది. కానీ తుది ఫలితం అంటే మనం సమీకరణాన్ని సాధించిన తర్వాత మనం బయటకి చెప్పవలసినటువంటి ఫలితం xలో ఉండాలి. అందువల్ల మనం మళ్ళా తిరిగి m అనేటటువంటి రాశికి బదులుగా x మైనస్ 4ని మనం ఈ సందర్భంగా ఇక్కడ మనం ప్రతిక్షేపించాలి. కాబట్టి మళ్ళా మనం ఇక్కడ ఏం రాద్దామంటే బట్ m ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 4 అంటే మనం మొట్టమొదట్లోనే x మైనస్ 4ని m అనుకున్నాం కాబట్టి, కానీ m అంటే x మైనస్ 4 అని చెప్పి ఇక్కడ రాసుకుని ఈ m ప్లేస్లో x మైనస్ 4ని మనం ఇక్కడ ప్రతిక్షేపించాల్సి వస్తుంది. అప్పుడు ఈ సామాన్య సమీకరణాలు ఎలా మారుతాయో చూడండి. ఇక్కడ 3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. అందువల్ల 3 ఇంటూ ఇక్కడ
m ప్లేస్లో x-4 రాసేద్దాం, తర్వాత +4 రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ m ప్లేస్లో మనం x-4ని వ్రాసామన్నమాట. లేదా మరి యొక్క సామాన్య సమీకరణం కూడా వచ్చింది. అక్కడ కూడా m-3లో m బదులు ఇది రాసుకున్నట్టయితే x-4 -3 ఈక్వల్ టు 0. మీరేమీ కంగారు పడక్కర్లా. ఇక్కడ మనం ఏమీ కొత్త విషయం ఏమీ చేయటల్లా. మనం ఇంతకు ముందు x-4ని m అనుకుని బయలుదేరాం. మళ్ళా తిరిగి m బదులు x-4ని ప్రతిక్షేపిస్తున్నాం. ఎందుకు అంటే తుది ఫలితం మనం x అనే చరరాశి యొక్క విలువలు ఇవ్వవలసి వస్తుంది కాబట్టి. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మీకరించండి. దేర్ఫోర్ ఈ 3 తోటి లోపల ఉన్న 2 పదాలని మల్టిప్లై చేస్తే 3x - 12 ప్లస్ ఈ 4 అలాగే ఉంటుంది ఈక్వల్ టు 0. లేదా ఇక్కడ ఈ బ్రాకెట్ విడదీస్తే x-4 -3 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే 3x -12 + 4 కలిపితే -8 ఈక్వల్ టు 0. లేదా ఇక్కడ x -4 - 3 కలుపుకుంటే -7 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 3x - 8 ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని మనం సాధించాలంటే ఈ -8ని కుడి చేతి వైపుకు మార్చండి, అప్పుడు అది +8 అవుతుంది. అలాగే xని 3 మల్టిప్లై చేస్తోంది, దీన్ని మనం కుడి చేతి పక్కకి తీసుకెళ్తే అది అవతల ఉన్న రాశిని భాగిస్తుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ మనకి వచ్చే విలువ x ఈజ్ ఈక్వల్ టు 8/3 అవుతుంది. లేదా మరి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. -7ని కుడి చేతి వైపుకి మారుస్తుంటే 7 అవుతుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని కనుక మీరు పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి xకి 2 విలువలు లభించాయి. ఒకటి 8/3, మరొకటి 7. దేర్ఫోర్ ఇక్కడ మనకి సాధన సమితిని ఎలా రాయొచ్చు? సాధన సమితి 8/3, 7 అని చెప్పి చూపించవచ్చు. కాబట్టి మనకిచ్చినటువంటి సమస్యలో x యొక్క విలువలు ఒకటి 8/3 వచ్చింది, మరి ఒకటి 7 వచ్చింది. ఈ విధంగా ఎప్పుడైనా మనకిచ్చినటువంటి వర్గ సమీకరణంలో కనుక సామాన్య పదాలు కనుక ఉన్నట్టయితే వాటికి బదులుగా వేరే ఒక చరరాశిని ప్రతిక్షేపించుకుని ఆ సమీకరణాన్ని వర్గ సమీకరణ రూపంలోకి మార్చుకుని ఈ విధంగా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి ఇటువంటి సమస్యలు మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ని మీరు పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.